శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. తమలపాకు చెట్టు మన ఇంట్లో ఉండడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు తమలపాకు చెట్టు ఎలా వచ్చిందో ముందు దాని కథ తెలుసుకుందాం. క్షీరసాగర మదనంలో గుర్రము, ఆవు, ఐరావతము ఇలా రకరకాలుగా బయటకు వచ్చాయి. అప్పుడు ఏనుగును వదిలిపెడితే ఏమవుతుందో అని దేవేంద్రుడు దానిని కట్టేయమని మావటికి చెప్పాడు. అక్కడ కట్టడానికి ఏమి పెద్దగా చెట్లు కానీ స్తంభాలు కానీ కనపడలేదు. అక్కడ దేనికి కట్టాలి అని అటు ఇటు చూస్తే అక్కడ ఒక కల్పతరువు ఏరు కనపడింది. దానికి కట్టారు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఏనుగును ముందు కాళ్ళకి కట్టరు, వెనక కాలికి కడతారు. అలా చేసిన తర్వాత ఏనుగు గీకరిస్తుంది భయంకరంగా. ఎందుకు అలా గీకరిస్తుందో అక్కడ ఉన్న వారికి ఎవరికీ అర్థం కాలేదు. ఏనుగును భగవంతుడితో పోలుస్తాము. ఎందుకంటే ఏనుగు అంటే గంభీరంగా ఉంటుంది. భగవంతుడు కూడా గంభీరంగా ఉంటారు. లోపల ఏమి ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇంద్రుడు ఏనుగు దగ్గరికి వచ్చి, ఎందుకు ఇంతగా గీకరిస్తున్నావు? ఏనుగుకు ఎందుకు కోపం వచ్చింది అని అడుగుతారు. అప్పుడు ఏనుగు, ఆవును కానీ గుర్రమును కానీ వీటిని ఏమిటిని కట్టలేదు, కానీ నన్ను మాత్రం కట్టారు. ఎందుకు? నేను అంత హీనమా అని దేవేంద్రుణ్ణి అడిగింది. నేను ఈ తీగను నిమిషంలో తెంపేయగలను, కానీ మీ మీద గౌరవంతో అలానే ఉన్నాను అని అడిగింది ఏనుగు. దానికి దేవేంద్రుడు నవ్వి, ఒకసారి చూడవయ్యా మహానుభావ, కల్పతరువు తీగ నుండి ఒక వేరు నేల మీదికి పాకుతుంది. దానికి అప్పుడే చిగుర్లు చిగురుస్తూ ఉన్నాయి. చూసావా? జీవం లేని ఒక వేరు కూడా జీవం పోసుకుంది నీ వల్ల. నీవు అమృత స్వరూపానివి. తీగ పేరు ఏంటో తెలుసా? దాని పేరే నాగవల్లి. నాగం అంటే ఏనుగు, వల్లి అంటే తీగ. ఇది ఇప్పటి నుంచి భూలోకంలో నీ పేరుతో ప్రసిద్ధి అవుతుందని చెప్పారట. అలా తమలపాకు చెట్టు మన భూలోకానికి వచ్చింది. దీనికి గమనించారా మీరు? కాయలు కానీ పువ్వులు కానీ ఏమీ ఉండవు తమలపాకు చెట్టుకి. ఓన్లీ ఆకులు మాత్రమే ఉంటాయి. అంటే పత్రం, పుష్పం, ఫలం, తోయం అని భగవంతుడు చెప్పారు కదా. భగవంతునికి ప్రీతికరమైన 4 రకాలు నాగవల్లిలో ఉంటాయి. అంత విశిష్టత తమలపాకులో ఉన్నది. మహాభారతంలో కూడా కృష్ణుడికి దీనికి సంబంధించి ఒక చిన్న విషయము ఇక్కడ చెప్తాను. కృష్ణుడు రాజసూయాగము అవగానే ఇంటికి బయలుదేరుతున్నప్పుడు రాజసూయాగంలో కృష్ణుడికి ధర్మరాజు తాంబూలం ఇచ్చారట. ఆ తాంబూలానికి కట్టుబడే కృష్ణుడు పాండవుల తరపున రాయభారానికి వెళ్ళారు, యుద్ధం చేయించారు, రథసారథిగా ఉన్నారు, అన్నిటికీ వాళ్ళకి కట్టుబడి ఉన్నారు. అంటే దీని అర్థం భగవంతునికి మనము తాంబూలం ఇస్తున్నామంటే నా సర్వరక్ష నీవే సుమా అని మనము భగవంతునితో చెప్పుకోవడం అన్నమాట. ఎంత పెద్ద విషయం ఇది. ప్రతిరోజు మనము భగవంతునికి తాంబూలం సమర్పించడం వల్ల మన సర్వ రక్ష అంటే మన కష్టాలు, బాధలు అన్నీ కూడా భగవంతుడు చూసుకుంటాడని తెలుస్తుంది. ఇది మన ఇంట్లో ఉంటే ప్రతిరోజు 2 ఆకులు కోసుకొని పెడతాం కదా. అందుకే ప్రతి ఒక్కరూ తమలపాకు చెట్టును ఇంట్లో పెంచుకోవడం వల్ల ఎన్నో శుభాలు ఉన్నాయి. గ్రహాలు మనకు అనుకూలంగా లేనప్పుడు రోజు తమలపాకును ఆంజనేయ స్వామికి సమర్పించడం వల్ల మనకు గ్రహదోషాలు తొలగి బాగుంటుంది. అలాగే ఆంజనేయ స్వామి కృప మనపైన ఎక్కువగా ఉంటుంది. ఏ ఇంటిలో అయితే తమలపాకు చెట్టు ఉంటుందో ఆ ఇంటిలో శనేశ్వరుడికి తావు ఉండదు. శని దశ జరుగుతున్నప్పుడు ఎన్ని కష్టాలు, బాధలు ఉంటాయో తెలుసు కదా అందరికీ. దీని నుంచి ఉపశమనం కలగాలంటే రోజు తమలపాకు చెట్టు నుంచి తమలపాకును తీసుకొని ఆంజనేయ స్వామికి
సమర్పించండి. రోజు రోజుకి ఈ చెట్టు ఎదుగుతూ చిగురిస్తూ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద అధికంగా రోజు రోజుకి ఉంటుంది. రోజు తమలపాకును ఆంజనేయ స్వామికి సమర్పించడం వల్ల అప్పులు త్వరగా తీరి ఆర్థికంగా అభివృద్ధిలోకి వస్తారు. ధనము సమృద్ధిగా ఉండాలి అనుకునేవారు ప్రతిరోజు ఒక తమలపాకు మీద శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామి ఫోటో దగ్గర సమర్పించాలి. ఈ చెట్టును ఉత్తర లేదా తూర్పు దిశలో పెంచితే చాలా మంచిది. అలా వీలు కాని వాళ్ళు ఏ దిశలో అయినా పర్వాలేదు, ఒక కుండీలో అయినా మంచిగా పెంచుకోండి. ముఖ్యంగా పిల్లలకు చదువు బాగా వచ్చి వాళ్ళకి మంచి జ్ఞాపక శక్తిని పెంచాలి అంటే తమలపాకులను ఆంజనేయ స్వామికి వారి చేత సమర్పించండి. జ్ఞానగుణ సాగరుడు కదా హనుమంతుడు. మీ పిల్లలకి జ్ఞానము చాలా బాగా వృద్ధి చెందుతుంది. శుక్రవారం రోజున తమలపాకు మీద దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవి దగ్గర పెట్టడం వల్ల లక్ష్మి అనుగ్రహం బాగా ఉంటుందని పండితులు చెప్తున్నారు. ఇలా రోజు మనము దేవుడికి తమలపాకును సమర్పించాలంటే మన ఇంటిలో ఒక చెట్టు ఉండడము ఎంతో అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరూ తమలపాకు చెట్టును పెంచుకొని మీ ఇంటిని అభివృద్ధిలోకి తెచ్చుకోండి. ఈ విషయం మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరొక మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.